నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గుంటూరు రోడ్లో డంపింగ్ యార్డ్ వద్ద ఒక కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న కుటుంబాన్ని నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిషోరు చాకచక్యంగా ఒక కుటుంబాన్ని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మనతో పాటు నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ గారు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి వాటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. నమస్కారం. మాకు రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క ఒక కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటుందని రాబడిన సమాచారం మేరకు వాళ్ళ యొక్క పేరెంట్స్ కుటుంబ సభ్యులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది. కానీ సదరు లొకేషన్ గుంటూరు రోడ్ అని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఇమీడియట్లీ నేను మా సిబ్బందితో ఈ రోడ్డుని ఎమ్మడించి స్టేజ్ ఎక్కడం జరిగినది. ఈ విధంగా ఎస్ఆర్కేటీకి నియరెస్ట్ ఒక ఫ్లైఓవర్ దగ్గర కారుని గుర్తించడం అయినది. ఆ సదరు కారులో ఆ కుటుంబం ఎవరు విధంగా అమరేంద్ర త్రివేణి ఇద్దరు మగపిల్ల ఆడపిల్లతో కలిసి అక్కడ కారులో ఉన్నారు. ఏంటని వెంటనే ట్రేస్ చేసి పట్టుకున్నాం. వాళ్ళని పట్టుకున్న తర్వాత సదరు పేరెంట్స్కి ఫోన్ చేసి ఇలా పట్టుకున్నాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంతలో టెన్షన్గా వాళ్ళని ట్రేస్ వాళ్ళని ఎక్కడ ఉన్నారని చెప్పి అర్థం కాక రకరకాల టెన్షన్స్లో ఉన్నారు. ఇట్లా తెలియజేయడంతో సదరు కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళని అప్పచెప్పాం. కాకుంటే దీనిలో ఏంటంటే క్షణికావేశంలో కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల ఆ యొక్క అమరేంద్ర అనే కుర్రాడు అప్పులతో కొంచెం ఆర్థిక ఇబ్బందులతో ఇది అవుతూ దాని మీద కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొని ఇలాగా బయలుదేరి వెళ్తున్న క్షణంలో రాబడిన సమాచారం మేరకు ఈ విధంగా ట్రై చేసినందుకు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ అందరూ ఈ విధంగా అప్పచెప్పినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి మా స్టాఫ్ మేమందరం కాస్త ఇట్లా ఫ్యామిలీ అనేలేకే కుటుంబం అనేలేకే మేము కొంచెం స్పందించి ఈ విధంగా ఏదైనా జరగద్దేమని చెప్పి టెన్షన్ పడి రోడ్డు ఎమ్మడించి బాగా వెతికి పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మామూలుగా వాళ్ళు ఇప్పుడు మీకు ఎన్ని గంటలకు కాల్ చేశారు, మీరు ఎన్ని గంటలకు వాళ్ళని చక్కగా పట్టుకోగలిగారు? మాకు సుమారుగా ఈ 8:15కి రాబడింది. ఈ విధంగా ఫ్యామిలీతో ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి వెంటనే మేము స్పందించి రాగలిగి వితిన్ 15 or 20 minutesలో ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని సదరు తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. మాది దుర్గి సార్. అయితే అబ్బాయి పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉంటామని సంతమాగులూరు కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అమ్మాయిని ఫోన్ చేసి ఇట్లా అని అన్నాడంట. అంటే మేము సరే వస్తున్నాం ఉండమనేసరికి మీరు వస్తేనే ఉండని చెప్పి పారిపోవటాన్ని చేశారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇట్లా ట్యాప్ చేసి 10 నిమిషాల్లోనే వారు దాన్ని ఛేదించి అతన్ని పట్టుకోవడం జరిగింది సార్. మాకు అమ్మాయి కోడలు ఫోన్ చేసింది సార్. అబ్బాయి భార్య ఫోన్ చేసింది, మా ఆవిడ భార్య ఫోన్ చేసి ఇట్లా సంగతి చచ్చిపోదాం అంటున్నాడు, అప్పులు ఇవన్నీ మనం ఎందుకు బలకటం అని అన్నాడు అని చెప్పి అన్నారు సార్. అంటే అంతలోకి మేము వచ్చి సంతమాగులూరు వచ్చేసరికి అక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ ఎమ్మటే ఫోను రిపీట్ చేసి సార్కి ఫోన్ చేశారు. చేయంగానే ఎమ్మటే 10 నిమిషాల్లోనే మాట్లాడి వాళ్ళని ఎమ్మటే ట్యాప్ చేసి పట్టుకున్నారు సార్. ధన్యవాదాలు వాళ్ళకి సార్.